సో రీసెంట్ గా ఇక్కడ గార్డెన్ కిచెన్ అని చెప్పి ఒక రెస్టారెంట్ ఓపెన్ అయింది. ఈ రెస్టారెంట్ ఏంటంటే మా ఫ్రెండ్ రీసెంట్ గా ఇక్కడ బిర్యానీ టేస్ట్ చేశారు. బిర్యానీతో పాటు ఒక 2-3 స్టార్టర్లు ట్రై చేస్తున్నాడు. నాకు ఫోన్ చేసి చెప్పడం ఏంటంటే ఫుడ్ అయితే చాలా యమ్మీగా ఉంది, మంచి టేస్ట్ ఉంది. సో నేనేమనుకున్నానంటే సరే నేను కూడా ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి మన మధురవాడలో మిదిలాపూర్ కాలనీ ఉంది కదా, సో మిదిలాపూర్ కాలనీలో ఎస్ఎఫ్ఎస్ స్కూల్ రోడ్ లో ఇది కొత్తగా స్టార్ట్ చేశారన్నమాట. సో దీంతో పాటు ఇక్కడ వచ్చిన సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఓన్లీ రెస్టారెంట్ అనుకున్నాను, దీంతో పాటు ఒక మంచి నర్సరీ గార్డెన్ ఉంది. ఈ గార్డెన్ కిచెన్ లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి తెలుసా, మంచి గార్డెన్. మనం పక్కనే కూర్చొని ఫోన్ చేస్తున్నప్పుడు లేకపోతే మనం ఏదో స్టార్ట్ తినాలనుకుంటే పక్కనే గార్డెన్ అయితే ఉంది. ఆ గార్డెన్ ఒకసారి చూద్దాం. వీళ్ళు ఇక్కడ ఫుడ్ తో పాటు మీకు ఏమైనా ఇండోర్ ప్లాంట్స్ కానీ అవుట్డోర్ ప్లాంట్స్ కానీ కావాలంటే మాత్రం ఇది మంచి కలెక్షన్ అయితే ఉంది. సూపర్ గా డిస్ప్లే చేశారు. ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అయితే మనం చూడొచ్చు. ఇండోర్ వెరైటీస్ అయితే నాకైతే బాగా కనిపిస్తున్నాయి ఇక్కడ. దాంతో పాటు అవుట్డోర్ ప్లాంట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఇవన్నీ సేల్ కే ఉన్నాయి. సో మనం రెస్టారెంట్ కి తినడం కోసమే కాదు, అలాగే మనకి ఇండోర్ ప్లాంట్స్ ఏమైనా ఇంట్లో కావాలనుకుంటే మాత్రం డెఫినెట్ గా దిస్ ఇస్ ద రైట్ చాయిస్. ఒకసారి చూడొచ్చు మీరు ఇక్కడ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. సో వెరీ రీజనబుల్ కాస్ట్ కే వీళ్ళందరూ ప్లాంట్స్ ఇక్కడ అమ్ముతున్నారు ఇక్కడ. సో మీకు ప్లాంట్స్ తో పాటు మంచి ఫుడ్ కావాలంటే మాత్రం ఈ ప్లేస్ కి అయితే కంపల్సరీ రావాలి. అదర్ సైడ్ ఆఫ్ ప్లాంట్స్ మనం చూసాం కదా, యువతల సైడ్ కూడా చాలా కొన్ని ఇండోర్ ప్లాంట్స్ అయితే ప్లేస్ చేశారు. అలాగే వర్టికల్ గార్డెన్ టైప్ లో మనకి ప్లేస్ చేశారు. ఇక్కడ మంచి ఇండోర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. పునర్సిటీ పింక్ కానీ లేకపోతే అగ్లోనియం కానీ లేకపోతే చాలా వెరైటీ ఆఫ్ మనీ ప్లాంట్ కూడా ఉంది, గోల్డెన్ మనీ ప్లాంట్స్. సో అలాగే రబ్బర్ ప్లాంట్ చూడొచ్చు. మనకి కావాల్సిన మొక్కలు అవ్వచ్చు, మనకి ఇండోర్ కావాలన్నా అవుట్డోర్ కావాలన్నా వీళ్ళ మొక్కలు కూడా సేల్ చేస్తున్నారు. అలాగే లోపలికి వెళ్ళి చూసాను, లోపల ఏంటంటే కిడ్స్ సంబంధించిన గిఫ్టింగ్ టాయ్స్ అయితే ఉన్నాయి. చాలా యూనిక్ గా ఉన్నాయి. అంటే రెగ్యులర్ గా మన స్టేషన్ లో దొరికే అలాంటి ఐటమ్స్ ఏం కాదు, వెరీ స్పెషల్ గా ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా కిడ్స్ కోసం చెప్పి, కిడ్స్ చూడొచ్చు మీరు మెటీరియల్ మంచి వాటర్ బాటిల్స్ అంటే కస్టమైజ్డ్ గా ఉంటుంది. ఏదైనా గిఫ్టింగ్ పర్పస్ కి అయితే ఇది సో బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఎందుకంటే పిల్లలు ఇలాంటి గిఫ్టింగ్ ఐటమ్స్ చాలా ఇష్టపడతారు. అలాగే మనకు చూడొచ్చు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పెన్సిల్ సెట్స్ అవ్వచ్చు, చాలా వెరైటీస్ ఆఫ్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ. కిడ్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి గిఫ్టింగ్ ఐటమ్స్ కి. రైజర్స్, పెన్సిల్స్, చాలా ఐటమ్స్ ఉన్నాయి. 1 by 1 మీరు చూడొచ్చు. మీకు మొత్తం లిస్ట్ అయితే నేను వీడియో చూపిస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కిడ్స్ కి సంబంధించిన ఏమైనా కావాలంటే మాత్రం ఇక్కడ కూడా దొరుకుతాయి. సో కిడ్స్ కానీ చూసారంటే మాత్రం ఇలాంటి గిఫ్టింగ్ డెఫినెట్ గా వాళ్ళు లైక్ చేస్తారు. ఇక్కడ మనకి బోర్డు కానీ చూపిస్తే వీళ్ళ దగ్గర ఏంటంటే 3 types ఆఫ్ థింగ్స్ ఒకే ప్లేస్ లో ఉన్నాయి. ఒకటి ఎకో స్టోరీస్ అనేది ఈ ప్లాంట్ సంబంధించింది. అలాగే గార్డెన్ కిచెన్ అంటే ఇప్పుడు మనం ఫుడ్ టేస్ట్ చేసి రివ్యూ చెప్పబోతున్నాం. అండ్ మూడోది ఏంటంటే కిచెన్ స్టోరీస్, చిన్నపిల్లలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ టాయ్స్ అన్ని వీళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఫుడ్ అయితే టేస్ట్ చేద్దాం, ఎలాంటి మెనూ ఇక్కడ ఉంది, సో ఎలా టేస్ట్ ఉండిపోతుంది అనేది నాకైతే మంచి క్యూరియాసిటీ ఉంది. ఎందుకంటే చాలా యూనిక్ గా ఉంది ప్లేస్ అయితే. లెట్స్ గో అండ్ సీ. సో ఫైనలీ మెనూ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ చక్కగా నో వెయిటర్ అని చెప్పి ఒక క్యూఆర్ కోడ్ అయితే పెట్టారు. సో మెనూ అంతా చెక్ చేసుకోవడానికి. అలాగే మనకి ఒక ట్యాబ్ ఇచ్చారు, ఆ ట్యాబ్ లో మెనూ మొత్తం ఉంది. ఒకసారి చూద్దాం. సో స్టార్టింగ్ వెజ్ స్టార్టర్స్ లో అయితే క్రిస్పీ కార్న్, వెజ్ మంచూరియా, చిల్లీ. సో ఇది కాకుండా వెజ్ లో ఏమైనా ఉందా స్పెషల్? చైనీస్ వాటర్ చెస్ట్నట్స్ ఉంటుంది. చైనీస్ వాటర్ చెస్ట్నట్ ఒక చాలా కొత్తగా ఉంది ఈ పేరు, నేనైతే ఇప్పుడు ట్రై చేయలేదు. ఇది ఒక ట్రై చేద్దాం. అలాగే నాన్ వెజ్ లో చికెన్ అంత కామన్, సీ ఫుడ్ లో ఏమైనా మంచి ఉన్నాయి? చిల్లీ బేసిల్ ప్రాన్స్. చిల్లీ బేసిల్ ప్రాన్స్, ఓకే. ఇంకా అండ్ అపోలో ఫిష్. సో అది కూడా కావాలి. సో స్టార్టర్స్ అయిపోయి కాబట్టి ఇప్పుడు మెయిన్ కోర్స్ కాకుండా ఏమైనా కొత్తగా ఏమైనా ఉందా మీ దగ్గర? కాంటినెంటల్ ఉందా? ఓకే, కాంటినెంటల్ ఏంటి స్పెషల్స్ ఉన్నాయి? ఎగ్ కార్న్ రైస్ విత్ పెరి పెరి చికెన్. ఎగ్ కార్న్ రైస్ విత్ పెరి చికెన్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఓకే, ఇంకా స్పినాచ్ రైస్ బాల్ విత్ గ్రిల్ చికెన్. స్పినాచ్ రైస్ బాల్ విత్ గ్రిల్ చికెన్, రెండు చాలా కొత్తగా ఉన్నాయి. నేను మెనూ అంతా చూడకుండా మీకు నచ్చినవి ఏదైతే బాగుంటాయో అవన్నీ నాకు సర్వ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సో మనం ఏదైతే ఆర్డర్ చేసామో ఆ ఆర్డర్ మెనూ అంతా ఇక్కడ మన టేబుల్ మీద ఉంది. ఫస్ట్ ఏంటంటే వాటర్ చెస్ట్నట్ అంట, చైనీస్ వాటర్ చెస్ట్నట్. సో అది ట్రై చేద్దాం ఎలా ఉంటుంది అని చెప్పి. నేనైతే ఇప్పుడు ఈ డిష్ అయితే నేను ట్రై చేయలేదు. ఏ రెస్టారెంట్ అవ్వచ్చు, ఏ హోటల్ అవ్వచ్చు, ఎక్కడ అయితే ట్రై చేయలేదు. సో ఒకసారి ట్రై చేద్దాం. ఇది వెజిటేరియన్, ఇది చాలా బాగుంది, చాలా క్రిస్పీగా ఉంది. అలాగే దీన్ని ఒక వాటర్ యాపిల్ క్రిస్పీగానెస్ ఉంటుంది కదా, పియర్ ఫ్రూట్ అవ్వచ్చు, ఆ టేస్ట్ అయితే ఉంది. అలాగే స్వీట్నెస్ అంటే అంత ఏం లేదు, బట్ చాలా బాగుంది. చాలా దగ్గరలో నేను చాలా మెనూ ట్రై చేశాను. ఈ వెజ్ స్టార్టర్ అనేది ఫస్ట్ టైం ఈ మెనూలో చూస్తున్నాను. సో ఎవరో చెఫ్ అయితే బాగా చైనీస్ కాంటినెంటల్ దాని మీద బాగా అవగాహన ఉండొచ్చు, అందుకే ఇంత మంచి స్టార్టర్ పెట్టారు. నెక్స్ట్ సీ ఫుడ్ ఐటమ్ అపోలో ఫిష్ అంట. సో ఇక్కడ ఎలా ఉందో ట్రై చేద్దాం. లెమన్ ట్రై చేద్దాం, దీని మీద ట్రై చేద్దాం.
నైస్, ఇది కూడా బాగుంది. సో నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే చిల్లీ లూస్ ప్రాన్. ఇది నా ఫేవరెట్. ఇది సో ఇక్కడ ఎలా ఉందో టేస్ట్ అనేది చూద్దాం. బాగుంది. నార్మల్ గా చిల్లీ లూస్ ప్రాన్ లోని కార్న్ అనేది ఓవర్ కోటెడ్ ఉంటుంది. సో ఇక్కడైతే అలా లేదు, చాలా తక్కువ దాంతోనే చాలా క్రిస్పీగా చేశారు. ఈ బేసిల్ ఫ్లేవర్ అయితే దీంట్లో తెలుస్తుంది చిల్లీ లూస్ ప్రాన్ లోని, చాలా కొత్తగా అయితే ఉంది. సో నేను ఏదైతే స్టార్టర్స్ ఆర్డర్ చేశానో ఆ స్టార్టర్స్ అన్ని చాలా బాగున్నాయి. నాకు బాగా నచ్చింది ఏంటంటే వెజ్ లోని ఈ వాటర్ చెస్ట్నట్. ఇవన్నీ కామన్ ఎప్పుడు తింటాం కాబట్టి, బట్ ఈ వాటర్ చెస్ట్నట్ మాత్రం చాలా స్పెషల్ గా ఉంది. మీరు మాత్రం తప్పనిసరిగా ఈ డిష్ అయితే ఇక్కడ ట్రై చేయాల్సిందే. నాకు తెలిసి ఈ వాటర్ చెస్ట్నట్ అనే ఈ ఐటమ్ అయితే బయట ఎక్కడ లేదు. వీళ్ళు కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారో లేకపోతే ఈ ఐటమ్ వీళ్ళు కొత్తగా కనిపెట్టారో అనేది మనకు తెలియదు, కానీ ఈ వాటర్ చెస్ట్నట్ మాత్రం కంపల్సరీ డెఫినెట్ గా మీరు ట్రై చేయాలి. సో దీని తర్వాత ఏంటంటే ఎగ్ కార్న్ రైస్ విత్ పెరి పెరి చికెన్. సో ఆ వర్డింగ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎగ్ కార్న్ రైస్ ప్లస్ పెరి పెరి. పెరి పెరి అంటే మీకు తెలుసు చాలా స్పైసీగా ఉంటుంది, తినడానికి అయితే బాగుంటుంది. సో అది ట్రై చేద్దాం ఒకసారి. ఓవరాల్ గార్నిష్ చూడడానికి అయితే చాలా బాగా చేశారు. సో లెట్స్ ట్రై. చాలా బాగుంది. ఈ రైస్ తో పెరి పెరి చికెన్ అనేది ఆ ఫ్లేవర్ మౌత్ లో తెలుస్తుంది, ఆ స్పైస్నెస్ అంతా. ఇది చాలా సాఫ్ట్ గా ఉంది, అలాగే దాని తగ్గట్టుగా దాని కాంబినేషన్ పెరి పెరి కూడా మంచి స్పైసీగా ఉంది. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. కాంటినెంటల్ లో ఇప్పుడు ఒక డిష్ ట్రై చేశాం కదా, నెక్స్ట్ నేను తినబోతుంది ఏంటంటే బటర్ స్పినాచ్ విత్ గార్లిక్ చికెన్ అంట. సో అదైతే ట్రై చేద్దాం ఒకసారి. వీళ్ళు గార్నిష్ కూడా చూడండి ఎంత బాగా చేశారో. స్టార్ హోటల్ చెఫ్స్ ఏదైతే గార్నిష్ ఉంటుందో అదే స్టైల్లో ఇక్కడ కూడా నాకు ప్రెజెంట్ చేశారు. సో లెట్స్ ట్రై. ఈ థైమ్ అనేది బేసిక్ ఏంటంటే మన ఇండియన్ ఫుడ్స్ మీద అసలు ట్రై చేయరు ఎక్కువగా. యూకే, ఆస్ట్రేలియా అలాంటి కాంటినెంటల్ ఫుడ్ మీద ఇది వాడతారు. అందుకే అది డౌట్ వచ్చి అడిగాను చెఫ్ని. ఇది నేను అనుకుంది అది. ఈ కాంబినేషన్ అనేది చాలా కొత్తగా ఉంది. దీంతో పాటు చూడండి గార్లిక్ అలా గ్రిల్ చేసి ఇక్కడ పెట్టారు పక్కన. ఆ ఫ్లేవర్ ఏదైతే ఉందో గార్లిక్ సంబంధించింది ఈ ఫుడ్ లో గానీ లేకపోతే చికెన్ మీద గానీ చాలా డీప్ గా ఉంది. దీంతో పాటు సలాడ్ ఇచ్చారు. ఈ సలాడ్ లో బ్రోకలీ యాడ్ చేశారు. సో అది నా ఫేవరెట్ కాబట్టి ట్రై చేస్తాను. వెరీ గుడ్. సో ఇంతవరకు మనం స్టార్టర్స్ టేస్ట్ చేసాం, అలాగే కాంటినెంటల్ ఫుడ్ 2 ఐటమ్స్ నేను ట్రై చేశాను. ఇప్పుడు ఇక్కడ రైస్ బౌల్స్ ఉన్నాయి. ఈ రైస్ బౌల్స్ లో ఒకటి థాయ్ నాన్ వెజ్ చికెన్ ఉంది, అలాగే ఇక్కడ వెజ్ లో ఏంచి థాయ్ వెజ్ విత్ జాస్మిన్ రైస్. సో ఇది అయితే చాలా కొత్తగా ఉంది, జాస్మిన్ రైస్ అని చెప్పి. సో 2 ట్రై చేద్దాం ఎలా ఉంటది అని చెప్పి. ఫస్ట్ వెజ్ ట్రై చేద్దాం, జాస్మిన్ రైస్ అని అన్నారు కదా. ఈ రైస్ బౌల్స్ కూడా ఏంటంటే సేమ్ థాయ్ ల్యాండ్ లో ఎలా ఉంటాయి, ఎలాగైతే సర్వ్ చేస్తారో అదే స్టైల్లో వీళ్ళు సర్వ్ చేశారు. సో లెట్స్ ట్రై. జాస్మిన్ రైస్ నేనైతే ఫస్ట్ టైం తిన్నా, ఇప్పుడు కూడా జాస్మిన్ రైస్ ట్రై చేయలేదు. చాలా బాగుంది. బటర్ ఆ ఫ్లేవర్ చాలా సాఫ్ట్ గా ఉంది. మీరైతే ఈ రైస్ బౌల్ మాత్రం డెఫినెట్ ట్రై చేయాలి. వెజ్ ఫస్ట్ ట్రై చేసిన వెజ్ లోనే ఎంత అదినట్టు ఉంది. ఈ గ్రేవీ అయితే చాలా క్రీమీగా ఉంది, అందులో ఏమైనా స్పైస్ ఏం లేదు, బట్ అదొక ట్యాంజీ ఫ్లేవర్ తో టంగ్ కి ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఫ్లేవర్ అయితే క్రియేట్ చేస్తుంది. వెరీ నైస్. రైస్ బౌల్స్ అయితే వదిలిపోయి. లెట్స్ ట్రై నాన్ వెజ్ కూడా ట్రై చేద్దాం. నైస్, ఇది కూడా బాగుంది. నాన్ వెజ్ తో చేసింది కూడా చాలా బాగుంది, బట్ ఓవరాల్ గా అయితే నాకు వెజ్ బాగా నచ్చింది. సో వెజ్ లో ఆ జాస్మిన్ రైస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా వినడానికే బాగుంది, బట్ టేస్ట్ చేసిన తర్వాత ఇంకా అదిరింది. వీళ్ళ దగ్గర ఈ 2 రైస్ బౌల్స్ కాదు, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైస్ బౌల్స్ ఉన్నాయి. ఇవి ఇంట్రెస్టింగ్ గా పేరు అనిపించని చెప్పి ఇవి నేను ఆర్డర్ చేశాను. మీకైతే వైడ్ రేంజ్ ఆఫ్ మెనూ ఉంది ఈ రైస్ బౌల్స్ లో, ఒకసారి మీరు కూడా ట్రై చేయాలి. సో రైస్ బౌల్స్ అయిపోయి ఇప్పుడు ఫైనల్ మెయిన్ కోర్స్ ఏంటంటే బిర్యానీ. ఇక్కడ బిర్యానీ కూడా చాలా బాగుందని మా ఫ్రెండ్ చెప్పాడు. సో దానివల్ల ఇక్కడ రావడం అయింది. సో ఒకసారి బిర్యానీ కూడా ట్రై చేద్దాం. సో బిర్యానీ కోసం వచ్చాను నేను, బట్ బిర్యానీ కన్నా బెటర్ ఐటమ్స్ ఇక్కడ కనిపించాయి నాకు. సో అందుకే అవి ముందు ట్రై చేశాను, దాని తర్వాత బిర్యానీ లాస్ట్ ట్రై చేస్తాను. సో లెట్స్ ట్రై బిర్యానీ ఆల్సో. ఈ మెనూలో ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో అవి ఎంత బాగున్నాయో ఈ బిర్యానీ కూడా అదే రేంజ్ లో ఉంది. ఆ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో ఆ స్పైసెస్ ప్రతి దగ్గర ఫీల్ అవుతుంది. నాకు చాలా మంచి అరోమాటిక్ ఫ్లేవర్స్ అయితే బాగుంది కాబట్టి మీరు సగం సగం మారుతున్నాను. సో బిర్యానీతో పాటు ఆ చికెన్ కూడా చాలా టెండర్ గా ఉంది. మంచి స్పైసెస్ అయితే, క్వాలిటీ ఆఫ్ స్పైసెస్ తిన్నప్పుడు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. ఓవరాల్ గా అయితే నేను ఏమైతే ఎక్స్పెక్ట్ చేసి వచ్చానో బిర్యానీ కోసం, ఆ బిర్యానీ కూడా టేస్ట్ అలాగే ఉంది నేను ఎక్స్పెక్టేషన్ లెవెల్. ఎందుకంటే మా ఫ్రెండ్ దీని గురించి మార్నింగ్ ఫోన్ లో మాట్లాడి ఇక్కడ బిర్యానీ ట్రై చేయ ఒకసారి అని చెప్పి నాకు చెప్పడంతో ఇక్కడ నేను వచ్చాను. సో నన్ను ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. ఓవరాల్ గా చూసుకుంటే నేను ఏదైతే మెనూ ఆర్డర్ చేశానో ప్రతి ఒక్కటి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. దానికి మనం
మార్కులు ఇవ్వచ్చు. అందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే చైనీస్ వాటర్ చెస్ట్నట్. ఇదైతే కొత్తది, నేను ఎప్పుడు ట్రై చేయలేదు కాబట్టి నాకైతే చాలా నచ్చింది. దాని తర్వాత ఈ రైస్ బౌల్స్ అయితే మాత్రం డెఫినెట్ గా సూపర్ హిట్. ఇది అందులో ఉన్న ఫ్లేవర్ అవ్వచ్చు, ఈ జాస్మిన్ రైస్ అవ్వచ్చు, అలాగే కాంటినెంటల్ రెండు చాలా బాగున్నాయి. ఓవరాల్ గా చెప్పాలంటే ఫుడ్ నేను చాలా లో ఎక్స్పెక్టేషన్స్ తోని వచ్చాను. కొత్త కేఫ్ ఏంటి, కొత్త రెస్టారెంట్ ఏంటి, ఎలా ఉంటది అని చెప్పి. బట్ ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేసిన తర్వాత క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇస్ వెరీ గుడ్. ఎవరైతే కొత్తగా కాంటినెంటల్ గానీ లేకపోతే రైస్ బౌల్స్ గానీ లేకపోతే మంచి ఫ్లేవర్డ్ బిర్యానీ కావాలంటే మాత్రం ఈ రెస్టారెంట్ కి అయితే మీరు కంపల్సరీగా విజిట్ చేయాలి. ఈ రెస్టారెంట్ డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ లో లొకేషన్ తో పాటు కాంటాక్ట్ నెంబర్స్ కూడా పెడతాను. దాంతో పాటు ఏంటంటే సూన్ ఇంకా స్విగ్గీ అండ్ జొమాటోలోని ఇంకా రాలేదంట. వన్స్ దాంట్లో కూడా వచ్చిందన్నమాట కంపల్సరీగా మనకి ఏమైతే కావాలో అవన్నీ దొరుకుతాయి. ఇంకోటి ఏంటంటే నేను చాలా లిమిటెడ్ మెనూ మాత్రమే నేను తీసుకున్నాను. ఒకసారి మెనూ చూస్తే అందులో చాలా ఐటమ్స్ ఉన్నాయి, అవి కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఎవరికైనా ఒక మంచి ట్రీట్ ఇవ్వాలనుకున్నా లేకపోతే ఒక మంచి ఫంక్షన్ మీరు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుంది. ఒక పక్క మంచి గార్డెన్, ఇంకో పక్క కిడ్స్ సంబంధించిన మంచి గిఫ్టింగ్ టాయ్స్ అయితే ఉన్నాయి. సో అందరికి ఏంటంటే ఒక ప్లెజెంట్ ఈవినింగ్ అయితే మీరు గడపాలనుకుంటే ఫ్యామిలీతో గానీ ఫ్రెండ్స్ తో గానీ ఈ గార్డెన్ కిచెన్ రెస్టారెంట్ కి అయితే కంపల్సరీగా ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత నేను చెప్పిన కొంత మెనూ మీకు నచ్చినైతే మీరు ఆర్డర్ చేయండి. అలాగే వాళ్ళ దగ్గర బిగ్ మెనూ అయితే ఉంది, అది కూడా ట్రై చేయండి. సో ఇంత మంచి మెనూ నేను తిన్న తర్వాత నేను మా ఇంట్లో కూడా ఫ్యామిలీ కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఫ్యామిలీలో తీసుకెళ్తే ఏంటి నేను తింది కాకుండా ఇంకేమైనా కొత్తగా అడిగాను నేను మెనూలోని. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే చిల్లీ బేసిల్ ఫ్రైడ్ రైస్ అంట, ఇంకోటి అక్కర్ ఫ్రైడ్ రైస్ అంట. అక్కర్ ఫ్రైడ్ రైస్ అంటే ఎవరైతే స్పైసీ లవర్స్ ఉంటారో ఆ స్పైసీ లవర్స్ కోసం ఆ ఫ్రైడ్ రైస్ అనేది బాగుంటదంట. సో నేను ఈ రెండు ఆర్డర్ పెట్టిన. దాంతో పాటు ఇంత మంచి మెనూ తిన్న తర్వాత మంచి కమ్మటమైన పెరుగుతోని కర్డ్ రైస్ తింటే చాలా బాగుంటది. సో కర్డ్ రైస్ కూడా ఇక్కడ చాలా బాగుంటుందని విన్నాను నేను. సో అది కూడా నేను ఆర్డర్ పెట్టాను. సో ఈ 3 ఐటమ్స్ నేను ఇంటికి తీసుకెళ్తున్నాను. సో చూసారు కదా, ద ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. స్టార్టర్స్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ వెజ్ స్టార్టర్ తిన్నాను, అలాగే రైస్ బౌల్స్, కాంటినెంటల్ అండ్ బిర్యానీ. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా నచ్చింది. ప్రెజెంటేషన్ అవ్వచ్చు, లేకపోతే హైజీన్ అవ్వచ్చు, ఆన్ టైమ్ సర్వీస్ అవ్వచ్చు, చాలా బాగుంది. మనం ఆర్డర్ పెట్టిన కొన్ని నిమిషాల్లోనే, 15 మినిట్స్ లోనే మనకు కావాల్సిన ఆర్డర్ అంతా మన టేబుల్ మీద వచ్చింది. వెరీ హైజీన్ గా నాకైతే అనిపించింది. సో ఓవరాల్ గా మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం గార్డెన్ కిచెన్ రెస్టారెంట్ కి అయితే కంపల్సరీగా విజిట్ చేయండి. ఇది ఆన్లైన్ కూడా అవైలబుల్ గా ఉంది, జొమాటో అండ్ స్విగ్గీలోని. సో దీని టైమింగ్స్ వచ్చి ఆఫ్టర్నూన్ 12 to 3 అవైలబుల్ గా ఉంది. అలాగే ఈవినింగ్ 6 to 11 o'clock వరకు ఈ రెస్టారెంట్ అయితే ఓపెన్ అయ్యి ఉంటుంది. సో అలాగే ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు ఇవి. సో ఓవరాల్ గా అయితే నేనైతే ఫుడ్ ఎంజాయ్ చేశాను. మీకు కూడా ఎలాంటి ఫుడ్ కావాలంటే డెఫినెట్ గా ఈ రెస్టారెంట్ కి అయితే విజిట్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో మొత్తం అడ్రస్, టైమింగ్స్ అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా మేము పెడతాను. ఒకసారి దాన్ని చెక్ చేసిన తర్వాత మీరు కూడా విజిట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.